ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి మేడలను గౌరవ అతిథులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యురాలు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిన నిర్మలా కిషోర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శరణాల మాలతీరాణి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సర్వజన సమ్మేళనం దక్షిణపు వీధి జాతర కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై గంగా. మీరందరూ ఒకసారి ఇక్కడ నుంచే రావాలి కదా. చేశారు వారికి హలో మళ్ళా ఒకసారి చూడు. మళ్ళా గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ఇటు చూడండి, అందరు నవ్వుతూ ఉండండి. మరి నా కూతురుగా నేను మరి దాదాపుగా ఒక తరం పూర్తిగా తింది. సరైనటువంటి ఆలోచన చేయని కారణంగా కొంత తక్కువ స్థాయిలో దాన్ని గుర్తించే పరిస్థితి ఉందని చెప్పేటటువంటి ఈ తరుణంలో ఏలూరు పట్టణానికి ఉన్నటువంటి ఒక మహత్భాగ్యమైనటువంటి అవకాశం ఏంటంటే గత 150 సంవత్సరాల నుంచి ఆన్లైన్గా దీన్ని కొనసాగిస్తూ ప్రవచకులకు చెప్పేదానికంటే ముందు నుంచి ఆచరిస్తున్నటువంటి వీరి ముందున్నటువంటి తరాల వారందరూ కూడా చాలా ధన్యులు. నా యొక్క అదృష్టం ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా అమ్మవారు రప్పించారు. వీరి ద్వారా వచ్చి వారిని దర్శించుకునేటటువంటి అవకాశం అదృష్టం కలిసింది. ఇక్కడ ఉండుకున్నటువంటి విభిన్న కులాల వారు కానీ విభిన్న వర్గాలకు చెందినటువంటి వారు ఏమాత్రం తారతమ్యం లేకుండా అలా అమ్మవారు అనేటటువంటి ఒక భావన కలిగేటటువంటి రీతిలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం, నిర్వాహకులు దీనంతా కూడా పండుగ వాతావరణంలో మేమంతా కూడా నడుపుకునేటటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ నెలల్లో కూడా దీన్ని అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేటటువంటి వారందరికీ కూడా పేరు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సనాతన హైందవ ధర్మాన్ని కొనసాగించేటటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా ఆ భగవంతుడు ఆ గ్రామ దేవతల యొక్క సంపూర్ణ ఆశీస్సులన్నీ కూడా వారికి ఉండాలని, వారికి వారి కుటుంబానికి వీరిని దర్శించుకున్నటువంటి ఈ పరిస్థితులు ఏలూరు పట్టణం, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం అంతా కూడా వికసితమైనటువంటి ఆలోచన ధోరణితో వెళ్ళి అత్యద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించాలి, శాంతి కామకంగా ఉండాలి, సర్వజనులు అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకునేటువంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసేటటువంటి అవకాశం కూడా వారికి నేపథ్యంలో జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్న సెలవు. నమస్కారం.